హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కిల్ రైట్. టుడే టాపిక్ వచ్చేసి డేట్ ఫంక్షన్స్ గురించి చెప్తాను. ఓకేనా? ఇప్పుడు డేట్ ఫంక్షన్స్ అంటే ఏమి అనేది చూపిస్తాను. సో ఓకేనా? సో ఇది ఇన్వాయిస్ డేట్ అనుకున్నాం. సో ఇన్వాయిస్ డేట్ ఇది. టుడే డేట్ అంటే ఏమి? సో దానికి షార్ట్ కట్ కీ వచ్చేసి కంట్రోల్ సెమికోలన్, రైట్? సో ఈ రోజు డేట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్ని డేస్ అయిపోయినాయి? ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఈ రోజుతో 2008 వరకు ఎన్ని డేస్ అయినాయి అంటే సో ఇది మైనస్ ఇది. ఓకేనా? చూడండి 6,504 డేస్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఓకే, ఒకవేళ ఇది మీకు ఇలా రాకుండా డేట్ ఫార్మాట్లో వచ్చింది అనుకుందాం. ఫర్ సపోజ్ ఎలా వచ్చిందంటే ఇక్కడ డేట్ ఫార్మాట్లో వచ్చింది. సో ఇలా వచ్చింది. సో ఈ డేట్ ఫార్మాట్ అనేది తప్పు అనమాట. సో మనం ఏం చేయాలంటే అప్పుడు ఇక్కడ జనరల్ అని పెట్టాలి. జనరల్ అని పెడితే చాలు. ఓకేనా? దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ టైడ్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ షార్ట్ కట్స్ కూడా ఇచ్చాను, మీరు చూసుకోండి. ఓకే, డ్యూ డేట్ ఎలా అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఇది ప్లస్ ఇది. ఓకేనా? డేట్ ప్లస్ డేస్ అనమాట. చూడండి డ్యూ డేట్ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి 90 రోజులు అనమాట. ఏది ఈ డేట్ నుంచి 90 రోజులు యాడ్ చేస్తే ఈ డేట్కి డ్యూ డేట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇయర్స్ డేస్ కనుక్కుంటాను. ఓకేనా? సో నా బర్త్డే వచ్చేసి ఇది. సో టుడే డేట్ అంటే ఏమి? ఈజ్ ఈక్వల్స్ టు టుడే అని టైప్ చేస్తాను. ఏమి? టుడే అంటే ఈ రోజు డేట్ వచ్చేసింది. ఇప్పుడు నాకు ఎన్ని డేస్? సో ఎన్ని డేస్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఇది మైనస్ పుట్టినరోజు. ఓకేనా? ఎంటర్ ఎన్ని రోజులు అయిందంట? 10,738 డేస్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇయర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఈజ్ ఈక్వల్స్ టు ఇది బై 365.25 అని ఎందుకు ఇచ్చిన అంటే లీప్ ఇయర్ అనమాట. ఏమి? లీప్ ఇయర్. ఓకేనా? అండ్ చూడండి, సో 29 ఇయర్స్ పాయింట్ 3 అనమాట. ఓకేనా? సో నాకు 29 ఇయర్స్ ఉన్నాయి అనమాట. అర్థమైంది కదా? సో ఇది అనమాట డేట్ ఫంక్షన్.